గాడి తప్పిన ఆహారపు అలవాట్లు, పొగా మద్యం వంటి చెడు వ్యసనాలు ఇవాళ యువతరానికి ఎసిడిటీని శాపంగా అంటగడుతున్నాయి. గుండెలో మంటగా ఉందని, ఛాతీలో కొలిమి పెట్టినట్లుగా వేదనగా ఉంటోందని, పదే పదే పుల్లటి తేన్పులొస్తున్నాయని చాలామంది బాధపడుతున్నారు. ఎసిడిటీకి గ్యాస్ ట్రబుల్ కూడా తోడవుతోంది. ఈ నేపథ్యంలో యువతలో ఎసిడిటీకి కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. యువతలో ఎసిడిటీ ఎందుకు పెరుగుతోంది? ఒకప్పుడు తినేదాంతో పోలిస్తే ఇప్పుడు మనం తినే ఆహారపు అలవాట్లు మొత్తం మారిపోయాయి. మనం తినే దాంట్లో మసాలాలు, కారం, స్టోర్డ్ ఫుడ్, స్మోక్డ్ ఫుడ్, దాంతోపాటు స్వీట్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, చీజ్, బట్టర్, బర్గర్ ఇట్లాంటి ఆహారపు అలవాట్లు మారిపోవడం వల్ల దాంతోపాటు మనం చేసే పని ఒకప్పుడు ఎంతో శారీరక శ్రమ ఉండేది. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అందరూ ఎక్కువ మట్టు కూర్చొని ఉండే జాబులు చేయడము, కూర్చొని ఉండే పని చేయడము, ఎక్కడికి పోయినా కానీ నడకలేకపోవడం, ఎక్కడికి పోయినా వెహికల్స్ వాడడం, వీటన్నిటి వల్ల శారీరక శ్రమ తగ్గిపోయింది. దాంతోపాటు మిగతా అలవాట్లు అంటే దురలవాట్లు అనొచ్చు, అలవాట్లు అనొచ్చు. ఏంటి? స్మోకింగ్ పెరగడము, ఆల్కహాల్ పెరగడము, డ్రగ్స్ పెరగడము, ఇదొకటి. దాంతోపాటు మన జీవన విధానంలో ఇంకో కొత్తగా యాడ్ అయింది, పాతకాలంలో లేనిది ఇప్పుడు వచ్చింది ఏంటంటే ప్రపంచంతో పాటు పరిగెత్తడం కోసమని మనలో స్ట్రెస్ పెరిగింది. మనలో ఎప్పుడు ఎదుటోళ్ళతో కంపేర్ చేసుకునో లేకపోతే ఏదో రకమైన వర్క్ ప్రెషర్స్ వలనో దేని వలనో సో మనలో స్ట్రెస్ పెరిగింది. ఈ అన్నిటి వల్ల ఓవరాల్గా ఎసిడిటీ పెరిగింది. వీటన్నిటికీ మనకి అంటే మన ఎక్కువ ఆహారం తీసుకుంటూ తక్కువ పని చేయడం వల్ల అధిక బరువు పెరుగుతున్నాం. అండ్ బరువు పెరగడం వల్ల కండరాలు లూజ్ కావడం వల్ల కూడా మనకి ఎసిడిటీ అనేది పెరగడం జరుగుతుంది. ఎసిడిటీ లక్షణాలు ఎలా ఉంటాయి? డిస్పెప్సియా అని ఒక పదంగా డిస్క్రైబ్ చేయడం జరిగింది. డిస్పెప్సియా అంటే 4. ఒకటి ఇండైజెషన్ అంటే అజీర్తి, 2 కడుపులో మంట, యాసిడ్ బర్న్, దాన్ని బర్నింగ్ సెన్సేషన్ అంటారు, కడుపులో మంట. దెన్ బెల్చింగ్ అంటే ఏంటంటే తేన్పులు రావడం, బ్లోటింగ్ కడుపంతా ఉబ్బసం కావడం. ఈ 4టిని కలిపి డిస్పెప్సియా అని అంటారు. ఈ డిస్పెప్సియా అనేది ఏదైతే ఉందో ఈ 4 సిమ్టమ్ కాంప్లెక్స్, ఇట్ ఈస్ నాట్ ఏ సిమ్టమ్, ఇట్స్ ఎ సిమ్టమ్ కాంప్లెక్స్. ఈ 4 కలిసి ఉండేది యాసిడ్ వల్ల జరుగుతుంది. దానివల్ల దాంతో పాటు దాని స్టేజ్ని బట్టి ఓన్లీ యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉండి గ్యాస్ట్రైటిస్ వచ్చినప్పుడు ఈ చెప్పిన 4 మాత్రమే ఉంటాయి. అది అల్సర్గా మారితే విపరీతమైన కడుపు నొప్పి రావడము, దానికి సంబంధించిన బ్లీడింగ్ కావడము, అది మూసుకపోవడము, లేకపోతే రంధ్రం పడిపోవడం, పర్ఫరేషన్ కావడం, ఇట్లాంటి దాకపోవచ్చు. లేదా ఒకవేళ యాసిడ్ తయారైంది వెనక్కి తన్నడం వల్ల యాసిడ్ అంటే రిట్రోస్టర్నల్ బర్నింగ్, ఛాతిలో కూడా మంటగా రావడము, ముక్కులోకి తేన్పులు రావడము, దానివల్ల నాన్ ఈసోఫాజియల్ సిమ్టమ్స్ అంటే దగ్గు రావడము, రికరెంట్గా సైనసైటిస్ ప్రాబ్లమ్స్ రావడము, చెవుల ఇన్ఫెక్షన్ రావడము, ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. పొగ మద్యం అలవాట్లతో ఎసిడిటీ పెరుగుతుందా? స్మోక్ చేయడం వల్ల మీరు ఆ మ్యూకోజా ఏదైతే ఉందో జీర్ణాశయంలో ఉన్న పైన ఉన్న పొర ఏదైతే ఉందో దాని మీద డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఆల్కహాల్ వల్ల కూడా దానివల్ల డైరెక్ట్ ఎఫెక్ట్ ఉండి యాసిడ్ అది ఒక స్ట్రెస్ ఫ్యాక్టర్గా పనిచేసి మ్యూకోజాను పాడు చేసి యాసిడ్ ఎక్కువ ప్రొడక్షన్ చేయడానికి పనిచేస్తుంది. ఆ యాసిడ్ ప్రొడక్షన్ దానివల్ల ఏమవుతుంది అని అంటే ఆ పుండులాగా ఏర్పడే ఆ పుండుకి ఏదైతే నర్వ్ ఎండింగ్స్ బయటకు రావడం వల్ల మంటగా రావడము, నొప్పిగా రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ స్మోకింగ్, ఆల్కహాల్ చేసే వాళ్ళు ఇంకోటి ఏముంటుంది, మోస్ట్లీ స్ట్రెస్ఫుల్ కండిషన్స్ ఉండడము, లేకపోతే ఏదైనా డిప్రెషన్లో ఉండడము, లేదా మోతాదుకు మించి తీసుకునే పరిస్థితి ఉంటుంది. దానివల్ల అధిక బరువుకు లీడ్ చేయడము, వాటి వల్ల మళ్ళీ ఇండైరెక్ట్ కాజేటివ్, దానివల్ల ఇండైరెక్ట్గా కూడా యాసిడ్ ప్రొడక్షన్ అయ్యి గ్యాస్ట్రైటిస్ కానీ లేకపోతే అల్సర్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఒత్తిడి, ఆందోళనలకు ఎసిడిటీ పెరగడానికి సంబంధం ఉందా? స్ట్రెస్, యాంగ్జైటీ ఉన్న వాళ్ళలో వీళ్ళని టైప్ ఏ పర్సనాలిటీస్ అంటారు. అంటే టైప్ ఏ పర్సనాలిటీ అంటే ప్రతిదానికి ఎక్కువగా ఆలోచించడం, ఎక్కువగా ఆత్మన్యూనత ఉండడం, ప్రతిదానికి ఎక్కువ టెన్షన్ పడిపోవడము. సో వీళ్ళందరిలో తెలియకుండానే యాసిడ్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. ఇది డైరెక్ట్. ఇది కాకుండా ఇలా ఉన్నవాళ్ళు వాటిని డైవర్ట్ చేసుకోవడానికి ఏదో రకమైన మెజర్స్ని తీసుకుంటారు. అంటే తినడమో, తాగడమో, లేకపోతే స్ట్రెస్ రిలీవింగ్కి స్మోక్ చేయడము, ఆల్కహాల్ తీసుకోవడము, లేకపోతే ఏదైనా ఫుడ్ తినడం చేస్తుంది. సో దానివల్ల ఒబెసిటీ పెరుగుతుంది, దానివల్ల కూడా వస్తుంది. సో ఓవరాల్గా మన స్ట్రెస్ అనేది యాసిడ్ ప్రొడక్షన్ను పెంచుతుంది. దాంతోపాటు ఈ ఇండైరెక్ట్గా వీటన్నిటికి కారణం చేసి వాటి ద్వారా కూడా యాసిడ్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. సో ఓవరాల్గా వీటికి అండ్ మన స్ట్రెస్కి, యాసిడ్ ప్రొడక్షన్కి, గ్యాస్ట్రైటిస్కి, గ్యాస్ట్రిక్ అల్సర్స్కి, అదే పెప్టిక్ అల్సర్స్కి 100% రిలేషన్.
నిత్యం వాడే మందులతో ఎసిడిటీ వస్తుందా? పెయిన్ కిల్లర్, స్టీరాయిడ్స్ కొన్నిసార్లు ఇప్పుడు డయాబెటీస్, హైపర్టెన్షన్ నుండి ఒక 40 దాటిన వాళ్ళలో ఈకోస్పెరిన్, క్లోప్లేట్ అట్లాంటివి ఇస్తుంటారు. కొన్ని డిసీజ్ మాడిఫైయింగ్ ఏజెంట్స్ ఉంటాయి, వాటి వల్ల డిసీజ్ మాడిఫైయింగ్ ఏజెంట్స్, ఎన్ఎస్ఏడ్స్, పెయిన్ కిల్లర్స్, స్టీరాయిడ్స్ అండ్ ఈ యాంటీప్లేట్లెట్ డ్రగ్స్ అంటే బ్లడ్ థిన్నర్స్ అంటారు. వీటి వల్ల ఖచ్చితంగా మనకి ఆ స్టమక్ మ్యూకోజా మీద ఎఫెక్ట్ ఉండి యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువై దానివల్ల అల్సర్లు, గ్యాస్ట్రైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి కొన్ని రకాల మందులకి అండ్ యాసిడిటీకి సంబంధం ఉంది. ఎసిడిటీని ఎప్పుడు పట్టించుకోవాలి? ఎసిడిటీ అనగానే కడుపులో ఏ మంట వచ్చినా, నొప్పి వచ్చినా అందరు పోయి ఓవర్ ద కౌంటర్ ఏదో ప్యాంటప్రజోల్, ఏదో ఒక రకమైన ఎసమప్రజోల్, ఎనీ పీపీఐ తీసుకొని రోజు వేసుకోవడం, అలా జీవితాన్ని గడపడం. దీనివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే ఒక మేజర్ ప్రాబ్లం అదేంటి అంటే గ్యాస్ట్రిక్ అల్సర్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అనేది మాస్క్ అయిపోతుంది. ఏమవుతుందంటే గ్యాస్ట్రిక్ క్యాన్సర్లో కూడా ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. యూజువల్గా ముందు ఇలాంటి మంట ఇట్లాంటివే ఉంటుంది. దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ పోవడం వల్ల ఇదేం మంది ఎటువంటి ఎండోస్కోపిక్ చేసుకోపోవడము, ఏ డాక్టర్ని సంప్రదించకపోవడము, జస్ట్ పీపీఎల్ఏ తీసుకోవడం వల్ల క్యాన్సర్లని ఏవైతే ఉన్నాయో, అల్సర్స్ క్యాన్సర్గా మారదు, ఎప్పుడు మారదు, కానీ క్యాన్సర్లో కూడా సిమ్టమ్స్ ఇలాగే ఉంటాయి, లక్షణాలు ఇలాగే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఒక కొంతకాలం 3 to 6 months ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మన జీవన విధానాన్ని మార్చుకున్నా తగ్గనప్పుడు 45 ఏళ్ళ కంటే పైబడి ఉన్నవాళ్ళు ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేయొద్దు. ఎసిడిటీ విషయంలో ఎలాంటి పరీక్షలు చేస్తారు? ఫస్ట్ ఎండోస్కోపీ చేయడం. ఎండోస్కోపీలో చూస్తాం రిఫ్లక్స్ అయితే అన్నవాహికలో ఏమైనా అల్సర్ లాగా ఫామ్ అయి ఉన్నాయా, రిఫ్లక్స్ సంబంధించిన ఏమైనా ఎవిడెన్స్ కనపడుతుందా, స్టమక్లో ఏమైనా పుండు పడ్డదా, స్టమక్లో పుండు పడడంతో పాటు ఏమైనా అల్సర్ లాగా ఫామ్ అయిందా, లేకపోతే జీర్ణాశయం చిన్నపేగుగా మారే ప్రాంతం ఏమైనా మూసుకపోయిందా, ఇవన్నీ చూడడం జరుగుతుంది. దీంతో పాటు ఈ మధ్య కాలంలో ఇప్పటిదాకా చెప్పిన అన్ని కారణాలే కాకుండా మనం తాగే వాటర్లో, తినే ఫుడ్లో హెచ్ పైలోరీ అనే ఒక బ్యాక్టీరియా, దాన్ని హెలికోబాక్టర్ పైలోరీ అని అంటారు. ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ పెరగడం వల్ల ఇండియాలో 100 మందిలో టెస్ట్ చేస్తే 80 నుంచి 85% మందికి హెచ్ పైలోరీ అనేది పాజిటివ్ అవుతుంది. దీనివల్ల కూడా ఇదేం చేస్తుందంటే స్టమక్ మ్యూకోజాలో కాలనైజ్ అయ్యి సో యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువ చేస్తూ యాసిడ్ వల్ల అల్సర్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ముక్క పరీక్ష తీసుకొని హెచ్ పైలోరీ అనే బ్యాక్టీరియా ఉందా లేదా కూడా చూస్తాం. చూసి ఒకవేళ ఉంటే దానికి 14 రోజుల పాటు ఒక కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంది, దానికి ఇవ్వడము, లేదా ఓన్లీ గ్యాస్ట్రైటిస్ ఉంటే దానికి సంబంధించిన మందులు అంటే పీపీ అంటారు. పీపీ అంటే ప్యాంటప్రజోల్, ఎసమప్రజోల్, రబెప్రజోల్, చాలా రకాల మందులు ఉన్నాయి. అది ఏది సూట్ అయితే దాడి పెట్టడము. ఒకవేళ రిఫ్లక్స్ ఉంటే వాటితో పాటు ప్రోకైనెటిక్ అంటే మనకు వెనక్కి తన్నకుండా ముందుకే పేగుల కదలిక ఉండేటట్టు చేసే కొన్ని మందులు ఉంటాయి, వీటిని ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఇవి 3 months వాడుతూ 2 to 3 months వాడుతూ మన జీవన విధానాన్ని మార్చుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు రిలీఫ్ ఉండే అవకాశం ఉంటుంది. కానీ మళ్ళీ చెప్తున్నాను, ఇది మన జీవన విధానాన్ని మార్చుకోకపోతే మళ్ళీ 4 రోజుల తర్వాత సేమ్ సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. యాంటాసిడ్ మందులతో ఎసిడిటీ తగ్గుతుందా? ఒక వ్యక్తిలో ఆకలి, బరువు రెండూ తగ్గుతూ, హిమోగ్లోబిన్ తగ్గుతూ, ఇట్లాంటి డిస్పెప్టిక్ సిమ్టమ్స్ అంటే ఏంటంటే పైన చెప్పిన అల్సర్కి సంబంధించిన సిమ్టమ్స్ ఉంటే ఖచ్చితంగా క్యాన్సర్ సస్పెక్ట్ చేయాలి, ఖచ్చితంగా డాక్టర్ని కలవాల్సిందే. సో హిమోగ్లోబిన్ తగ్గింది కదా అని బ్లడ్ ఎక్కించుకోవడము, ఇది ఉంది కదా అని పీపీఐలు వేసుకుంటే సరిపోయేది కాదు. ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి, ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ని అడ్వైస్ చేయాలి. ఇంకోటి, ఎక్కువ కాలం వాడడం వల్ల ఈ మధ్య కాలంలో అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఆస్టియోపోరోసిస్ రావడము, అల్జీమర్స్ రావడము, డిమెన్షియాస్ రావడము, అంటే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చి అది అంటే వెనక్కి తిరిగి కరెక్ట్ కాని స్టేజ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు వాడినా ఈ కాంబినేషన్ వాడుతున్నప్పుడు, ఎస్పెషల్లీ కాంబినేషన్ వాడుతున్నప్పుడు 15 రోజులకు మించి వాడే అవకాశం లేదు, వాడకూడదు. ఎసిడిటీకి చికిత్స ఎలా ఉంటుంది? ఫస్ట్ నేను మెడికేషన్స్ అను లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, మసాలాలు, కారము, స్వీట్స్, ఐస్ క్రీమ్, చాక్లెట్స్, కూల్ డ్రింక్స్, కోక్స్, స్టోర్డ్ ఫుడ్స్ కంప్లీట్ మానేయాలి. దాంతోపాటు మినిమం ఎక్సర్సైజ్ 10,000 కౌంట్ వాకింగ్ చేయాలి, వాటర్ ఎక్కువ తీసుకోవాలి, హై ఫైబర్ డైట్, కీరా, క్యారెట్, జామకాయ లాంటి హై ఫైబర్ డైట్, కార్బోహైడ్రేట్ తగ్గించాలి, బరువు తగ్గించాలి. బరువు కంపల్సరీ మన బిఎంఐ అనేది 24.9 లోపే ఉండాలి, 18 to 24.9 లోపే ఉండాలి. దీంతో పాటు ఒకవేళ సివియర్గా ఉంటే హెచ్ పైలోరీ చూసుకొని, హెచ్ పైలోరీ ఉంటే దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. దిస్ ఈజ్ ద ట్రీట్మెంట్. ఎసిడిటీ బాధలకు ఆహారపు అలవాట్లను చక్కదిద్దుకోవడం ఒక్కటే మార్గం. యాంటాసిడ్ మాత్రలతో తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత ఉపశమనం ఉండదు.
చక్కటి ఆహారపు అలవాట్లను పాటించడం, వేళకు తినడం, మానసిక ఒత్తిళ్లను తగ్గించుకుంటే ఎసిడిటీ బాధలు చాలా వరకు తగ్గిపోతాయి. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్స్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో తరచూ అల్లం టీని తాగడాన్ని అలవాటు చేసుకోండి. అల్లం టీని తాగడం వల్ల ఫ్లూ జ్వరాలు, ఇన్ఫ్లుయెంజా వంటి ఇన్ఫెక్షన్లు, గొంతులో గరగర వంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి.